ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు 5 క్రియల్ని ఒకే రోజు చేసిన వ్యక్తి, అంటే అది జుమ్మా రోజు చేసిన వ్యక్తి స్వర్గప్రవేశం చేసే వారిలో కలిసి అతను కూడా స్వర్గప్రవేశం చేస్తాడు అని చెప్తున్నారు. ఈ 5 విషయాలు ఏంటంటే రోగులను పరామర్శించడం, 2 జనాజా అంటే అంత్యక్రియల్లో పాల్గొనడం, 3 ఉపవాసం పాటించడం, 4 జుమా నమాజ్ చేయడం, 5 బానిసను స్వేచ్ఛగా వదిలివేయడం. ఈ 5 పనులు ఒకే రోజు జరగాలి. ఈ 5 పనులు ఒకేసారి జరిగినప్పుడు అతను స్వర్గవాసి అవుతాడు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇంకో హదీస్లో ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే, ఏ వ్యక్తి అయితే జుమా రోజున కహాఫ్ సూరా పఠిస్తాడో అతని కోసం 2 జుమాల మధ్య జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అంటే ఈ శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు జ్యోతిగా ఉంటుంది. ఇంకో ఉల్లేఖనంలో ఏం చెప్తున్నారంటే, ఏ వ్యక్తి అయితే జుమా రోజు దుఖాన్ సూరా పఠిస్తాడో అతనికి విముక్తి కోసం 70,000 దైవదూతలు అతని కోసం ప్రార్థిస్తూ ఉంటారు, అతని పాప క్షమాపణ కోసం అని చెప్తున్నారు.